ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. పెట్టుబడులతో రావాలని సింగపూర్ వెంచర్ క్యాపిటలిస్టులకు చంద్రబాబు ఆహ్వానం. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్ గా మార్చే దిశగా సీఎం చర్చలు. సాంకేతిక రంగాలు, పరిశ్రమలు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి. ఆంధ్రప్రదేశ్ కు భారీ స్థాయిలో పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో వరుస సమావేశాలు నిర్వహించారు. వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించి పెట్టుబడులతో ముందుకు రావాలని ఆహ్వానించారు. అదే సమయంలో అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటమ్ టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక చర్చలు నిర్వహించారు. సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధస్సు, పరిశోధన కేంద్రాలు, ఆధునిక తయారీ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి పలు ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అమలవుతున్న పారిశ్రామిక విధానాలు, సభల అనుమతుల వ్యవస్థ, వేగవంతమైన పరిపాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వేగంగా మారుతున్న తరుణంలో సాంకేతిక రంగంలో పెట్టుబడులు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు, పరిశ్రమల విస్తరణ, ఆర్థికాభివృద్ధి మొత్తం ఆధునిక సాంకేతిక రంగాలపైనే ఆధారపడి ఉందని ఆయన వివరించినట్లు తెలుస్తోంది. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా ప్రపంచ స్థాయి విజ్ఞాన నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా క్వాంటమ్ టెక్నాలజీస్, కృత్రిమ మేధస్సు, పరిశోధన, డిజిటల్ సేవలకు కేంద్రంగా మార్చే ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తుంది. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ తో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీస్, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం, పట్టణ పరిపాలన వంటి అంశాలపై చర్చలు జరిగాయి. అమరావతి ఆర్థికాభివృద్ధి ప్రణాళికలను కూడా ఆయన వివరించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ద్వారా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. యువతకు భవిష్యత్తు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ పొందిన యువతకు ప్రపంచ వ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించినట్లు తెలుస్తోంది. సింగపూర్ సంస్థలు ప్రపంచ స్థాయిలో నగర నిర్మాణం, డిజిటల్ పరిపాలన, పరిశోధన, సాంకేతిక రంగాల్లో విశేష అనుభవం కలిగి ఉన్నాయి. ఆ అనుభవాన్ని అమరావతి అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు చేసే సంస్థలకు అవసరమైన భూమి, విద్యుత్, నీటి సరఫరా, రహదారులు, డిజిటల్ అనుసంధానం వంటి సౌకర్యాలు రాష్ట్రంలో వేగంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. సెమీ కండక్టర్ తయారీ రంగంపై కూడా ప్రత్యేక చర్చలు జరిగాయి. ఈ రంగం భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ను ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కృత్రిమ మేధస్సు రంగంలో పరిశోధన, కొత్త సంస్థల ఏర్పాటు, నైపుణ్య శిక్షణ కేంద్రాల అభివృద్ధిపై కూడా చర్చలు జరిగాయి. విద్యార్థులు, యువత పరిశోధనలకు కొత్త అవకాశాలు కల్పించే దశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. సింగపూర్ విద్యా సంస్థలతో కలిసి పరిశోధన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో కొత్త పోర్టుల అభివృద్ధి కూడా పెట్టుబడులకు బలంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల నౌకల నిర్మాణం, పౌర విమానయం
మరమ్మత్తు కేంద్రాల ఏర్పాటు అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పెంపుపై కూడా చర్చ జరిగింది. ఉద్యానవన పంటలు, జలచర ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లు అందుబాటులో తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఇందుకోసం ప్రత్యేక ధృవీకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువతలో స్వయం ఉపాధి, ఆహార ఆలోచనలను ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. పెట్టుబడులు పెరిగితే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూడా ఊతం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు విస్తరించడం వల్ల స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించనుంది. డిజిటల్ సేవలు, స్మార్ట్ మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సేవలను సమన్వయం చేసే విధంగా నగర నిర్మాణం కొనసాగుతున్నట్లు సమాచారం. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడానికి పారదర్శక విధానాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ను భవిష్యత్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సాంకేతిక రంగాల్లో ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించడానికి నిరంతరం ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
రైతు సంక్షేమంపై మరింత దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఒకేసారి పెట్టుబడి సాయం జమ చేసేలా కసరత్తు. వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూర్చే దిశగా చర్యలు. రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. రైతు సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని ఒకేసారి జమ చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రతి రైతుకు సాగు ప్రారంభానికి ముందే ఆర్థిక సహాయం అందేలా ప్రత్యేక కసరత్తు జరుగుతోంది. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు సాగు చేసుకునే పరిస్థితులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ఎంతో కీలకమైనదే. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందువల్ల రైతులకు సరైన సమయంలో ఆర్థిక సహాయం అందించడం చాలా అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగా పెట్టుబడి సాయం పంపిణీ విధానాన్ని మరింత సమర్థవంతంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. సాగు ప్రారంభం దశలోనే డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి మొత్తం సహాయం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రైతులు అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుగానే డబ్బు అందుబాటులో ఉంటే రైతులు సరైన సమయంలో పంటలు సాగు చేయగలుగుతారని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతుల వివరాలను అధికారులు మరోసారి పరిశీలిస్తున్నారు. భూ వివరాలు, రైతుల బ్యాంక్ ఖాతాల సమాచారం, సాగు భూముల నమోదును సేకరించి చేసే పనులు కొనసాగుతున్నాయి. ఎలాంటి పొరపాట్లు లేకుండా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం అని ప్రభుత్వం చెబుతుంది. రైతులు బలపడితే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అధికారులు పేర్కొంటున్నారు. పెట్టుబడి సాయం సమయానికి అందితే రైతుల నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మంచి విత్తనాలు వాడటం వల్ల దిగుమతులు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. రైతులకు అందించే సేవలను డిజిటల్ విధానంలో మరింత విస్తరించే పనులు కూడా కొనసాగుతున్నాయి. రైతు వివరాలను సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం చేసి వేగంగా అమలు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ స్థాయిలో ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపడుతున్నారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం అందించే ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నీటి వినియోగాన్ని తగ్గించే పద్ధతులు, ఆధునిక సాగు విధానాలు, యంత్రాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు శిక్షణ కార్యక్రమాలను కూడా విస్తరించనున్నారు. కొత్త పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ అవకాశాలపై సమాచారం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన దృష్టి పెట్టారు. గోదాములు, రైతు వేదికలు, రహదారులు, నీటి వనరుల అభివృద్ధి ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఈ నిర్ణయం ఎక్కువగా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తగ్గితే రైతులు ధైర్యంగా వ్యవసాయం కొనసాగించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు లభించే మార్కెట్ వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల ఆదాయం పెరగడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రైతుల సాగు చేసే పంటల వివరాలను నమోదు చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు. పంటల ఆధారంగా అనవసర సేవలను అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు. రైతు సంక్షేమం కోసం ఇతర రాష్ట్రాల అనుభవాలను కూడా అధ్యయనం చేపడుతున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచే పనులు కూడా జరుగుతున్నాయి. వ్యవసాయం, నీటిపారుదల, మార్కెటింగ్, సహకార శాఖలు కలిసి పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వ్యవసాయ రుణాలు, బీమా పథకాలు, పంటల పరిరక్షణ చర్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతోంది. రైతులకు సమగ్ర సహాయం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రైతు కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడితే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
వ్యవసాయం బలపడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని అభిప్రాయం పడుతున్నారు. భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక మార్కెటింగ్ అవకాశాలు, నిల్వ సదుపాయాలు, విలువ ఆధారిత ఉత్పత్తులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా చూస్తే రైతు సంక్షేమంపై మరింత దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఒకేసారి పెట్టుబడి సాయం జమ చేసే విధంగా కసరత్తు చేస్తోంది. రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించడం ద్వారా సాగు ఖర్చుల భారం తగ్గించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ చర్యలు విజయవంతమైతే రైతుల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించిన స్లోవేకియా. భారత్ స్లోవేకియా సంబంధాలకు కొత్త ఊపు. అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్ట మరింత పెరిగిందన్న విశ్లేషకులు. ప్రధాని మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. యూరప్ దేశమైన స్లోవేకియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని సత్కరించింది. భారత్ మరియు స్లోవేకియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయిలో సహకారాన్ని విస్తరించడం, ప్రజాస్వామ్య విలువలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇరు దేశాల ప్రముఖ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని నిరంతరం పెంచుకుంటోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా అనేక దేశాలు భారత్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ వస్తున్నాయి. ప్రముఖంగా ఆర్థికాభివృద్ధి, సాంకేతిక రంగం, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ సహకారం వంటి అంశాల్లో భారత్ తీసుకుంటున్న చర్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్లోవేకియా ప్రభుత్వం ఈ పురస్కారం ద్వారా భారత్ తో తమ స్నేహాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ గౌరవాన్ని భారత్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలని ఆకాంక్షించారు. పరస్పర సహకారంతో అనేక రంగాల్లో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని పేర్కొంటున్నట్లు సమాచారం. భారత్ మరియు స్లోవేకియా మధ్య వాణిజ్య సంబంధాలు క్రమంగా విస్తరిస్తున్నాయని, ఇంజనీరింగ్, తయారీ, ఆటోమొబైల్, సమాచార సాంకేతిక, పరిశోధన వంటి రంగాల్లో ఇప్పటికే సహకారం కొనసాగుతోంది. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రెండు దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూరప్ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. వ్యాపారం, విద్య, సాంకేతిక రంగం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. స్లోవేకియా పరిశ్రమల అభివృద్ధిలో ముందంజలో ఉన్న దేశంలో గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఆటోమొబైల్ తయారీ, యంత్ర నిర్మాణం, ఆధునిక సాంకేతిక రంగాల్లో విశేష అనుభవం కలిగి ఉంది. ఈ రంగాల్లో భారత్ తో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సమావేశంలో పెట్టుబడుల అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. స్లోవేకియా సంస్థలను భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. భారత్ మార్కెట్ లో ఉన్న అవకాశాలను కూడా వివరించినట్లు తెలుస్తోంది. సాంకేతిక రంగంలో రెండు దేశాలు కలిసి పనిచేసే అవకాశాలు పెరుగుతున్నాయి. కృత్రిమ మేధస్సు, డిజిటల్ సేవలు, పరిశోధన, సెమీ కండక్టర్ల వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. విద్యా రంగంలో కూడా కొత్త అవకాశాలను పరిశీలిస్తున్నారు. విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, పరిశోధన భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, పరిశ్రమల సహకారాన్ని పెంచడం, స్థిరమైన అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణ అంశంపై కూడా ఇరు దేశాలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిశుభ్రమైన ఇంధనం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, సౌరశక్తి వినియోగం వంటి అంశాల్లో కలిసి పనిచేయాలని భావిస్తున్నారు. భారత్ ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన రంగంలో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ రంగంలో భారత్ అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. రక్షణ రంగంలో కూడా భాగస్వామ్యాన్ని విస్తరించే అవకాశాలపై చర్చ జరిగాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పరిశోధన అంశాలపై సహకారాన్ని పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ సమాజం కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతోంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. దీనివల్ల భారత్ ప్రతిష్ట మరింత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాలతో సమతుల్య సంబంధాలను కొనసాగించడం భారత విదేశాంగ విధానంలో ప్రధాన లక్ష్యంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్ని దేశాలతో పరస్పర గౌరవంతో ముందుకు సాగడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని చెబుతున్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఒక కీలక శక్తిగా ఎదుగుతోంది. భారీ మార్కెట్, యువశక్తి, సాంకేతిక సామర్థ్యం, మౌలిక వసతుల అభివృద్ధి దేశానికి ప్రధాన బలంగా మారాయని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ వేదికలపై భారత పాత్ర కూడా పెరుగుతోంది. ప్రపంచ సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొంటూ కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతోంది.